హలో! హలో. చెప్పండి. హలో. చెప్పండి. అదేనండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్‌లోని ఒక టెస్ట్ మనీ పెట్టారు. డేవిడ్ రాజు గారు అని ఒకాయన. డేవిడ్ రాజు. అవును. ఆ! మీరిప్పుడు ఇప్పుడు గూడా కాల్ చేశారంట కదా! దీనికి ముందు. అవునండి. చేశాను. వేరు వేరు నంబర్‌లతో కాల్ చేస్తున్నారంట. లేదు, ఇప్పుడే చేశాను. ఏ ఏం ఏంటండి మీ ప్రాబ్లమ్ ఏంటండి? నేను అతనికి చెప్పాను గదా! అదే ఏంటి చెప్పండి. చెప్పాను గదా! అతనితో నువ్వు గాదు గదా! టెస్ట్ మనీ చెప్పింది. అతడు గదా! టెస్ట్ మనీ చెప్పింది కాదు. కానీ ఆ టెస్ట్ మనీ తీసింది మేమే. నువ్వు తీయొచ్చయ్యా! నేనేం హ్మ్. కాదన్నా. నువ్వు చెప్పండి. అతను టెస్ట్ మనీలో నాకు తప్పుడు అబద్ధాలు చెప్పాడు. ఇవన్నీ ఏంటి అని అడిగా. వినండి. ఆగండి. ఆగండి. మరి చెప్పమన్నా మళ్ళీ వినండి అంటావు. చెప్పండి. చెప్పండి. చెప్పండి అంటే నాకు చెప్పిన ఏం బదులు అప్పుడు వినండి అని అడగాలి. చెప్పండి. చెప్పండి. సరే. ఏం అడిగాను అంటే భవానీ మాల వేశాను. భవానీ మాల వేసి నేను ఆడవాళ్ళలాగా గాజులు పెట్టుకున్నాను, ముక్కుకు పెట్టుకున్నాను, హారాలు పెట్టుకున్నాను అన్నాడు. హ్మ్. సరే అయ్యా! మరి ఆ హారాలు ఇవన్నీ మరి నీవు భవానీ అని నీ చేయి మీద పచ్చబొట్టు చూయించావు టెస్టిమోనీలో. హ్మ్. బావుంది. తప్పులేదు చూయించావు. అది నిజం కాబట్టి చూయించావు. హ్మ్. మరి నీ నీ ఫోటోస్ ఏమైనాయా? మాల దిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఈ టెస్టిమోనీ అది మాల ధారణ వేసే వాళ్ళు ప్రతి వాళ్ళు ఫోటో తీయించుకుంటారు హిందువులు. చాలా వరకు అవును. ఇరుముడి కట్టినప్పుడు. హ్మ్. మరి ఇలాంటివన్నీ ఎక్కడున్నావయ్యా అని అడిగా. హ్మ్. అంటే ఆయన సౌండ్ లేదనమాట. చెప్పలేదు. లేదండి నేను తీసుకోలేదన్నాడు. అదేంటయ్యా హ్మ్. ఉంటాయి ఎందుకు తీసుకోలేదు అంటే నేను పడేసినా అన్నాడు. సరే హ్మ్. ఓకే. రెండోది ఏం చెప్పాడు మళ్ళీ, నేను చర్చిలోకి వెళ్ళాను. నేను తాపీ మేస్త్రిని. నేను హ్మ్. తాపీ మేస్త్రిని. నేను పని చేస్తాను అన్నాడు. అంతకుముందుకి ఫస్ట్‌లో ఏం చెప్పాడు? నేను హ్మ్. నేను మా ఊర్లోనే 2, 3 చర్చిలు కూలగొట్టడానికి వెళ్ళానండి. అందులో భాగస్వామిని అని చెప్పాడు. బాగుంది. మరి నువ్వు నీకు నిజంగా అంత కట్టర్ హిందువే అయితే, నువ్వు స్వయంగా కట్టడానికి ఎందుకెళ్ళావయ్యా అని అడిగాను. హ్మ్. లేదండి మరి పని గదా! పనికి పిలిస్తే ఎళ్ళాలి గదా! అన్నాడు. హ్మ్. ఇవి అబద్ధాలు ఆయనయి చెప్పినయి. ఇప్పుడు చెప్పండి వింటా. అబద్ధాలని మీరెలా డిసైడ్ చేస్తారండి? ఆల్రెడీ చూపిచ్చాడు గదా! చెప్పాను గదా! వినండి. వినండి. ఇప్పుడు ఆయన వ్యక్తిగత సాక్ష్యం ఆయన దగ్గరుండి నేను ఫస్ట్ ఎలా ఉండేవాడిని. ఇప్పుడు నేను ఎలా మారానని ఆయన వ్యక్తిగతంగా ఆయన చూపించుకుంటూ చెప్పాడు. చెప్పాడు. టెస్ట్ మనీ అంటే అబద్ధాలు ఉండవండి. ఎందుకంటే అది ఆళ్ళ జీవితం అది. అబ్బో! కల్పించి చెప్పుకోవడానికి లేకపోతే ఇంకోటి చెప్పుకోవడానికి నాటకాలు కాదు. నెక్స్ట్ వాళ్ళు జీవించాల్సిందే చెప్తారనమాట. నాటకాలలో రెండోది ఫోటోస్ అంటున్నారు. ఇప్పుడు ఫోటోస్ ఉంటేనే ప్రూఫ్స్ అంటే ఇలా భవిష్యత్తులో ఇలా జరుగుతదని ఎవరు అనుకోరండి. అనుకుంటే ప్రతీది మన చిన్నప్పటి నుంచి కూడా మనం భవిష్యత్తులో మనకి ఇలా జరుగుతది రేపొద్దున అంటే ఇంకో మాట మనం అన్నీ ఉంచుకుంటాం. వినండి. కానీ భవిష్యత్తులో మనం మనం ఊహించినట్టుగా ఏమి మనం జరుగుతదని మనం అనుకోం కదా! అయ్యా నువ్వు కొత్తగా ఏం చెప్పకులే గాని నాకు గూడా తెలుసులే గాని అవి. ఇంకో మాట ఆ! చెప్పండి. ఆయన టెస్టిమోనీ నేను యేసుని నమ్మక ముందు నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నానని చెప్పాడు. హ్మ్. ఇప్పుడు ఆర్థికాలన్నీ తీరిపోయాయా అన్నాను. హ్మ్. లేదండి నేను అలా ఇలా తీరవండి అంటుండు మళ్ళీ. అదే ఇప్పుడు ఇప్పుడు అది ఇది కరెక్టే. అబద్ధంలే కదా! ఏదండి? నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నా. ఏ సిద్ధార్థి దగ్గరికెళ్ళినా నా ఆర్థికాలు తీరలేదండి అన్నాడు. హ్మ్. అంటే మరి ఇప్పుడు తీరాయా అని అడిగా. లేదండి హ్మ్. తీరలేదు అని ఆయనే చెప్పాడు. అవును. ఆర్థిక ఇబ్బందుల కోసం కాదు కదా దేవుడిని నమ్ముకుంది. అలా చెప్పలేగా ఫస్ట్. పాయింట్ మీరు గమనించాలి. పాయింట్ కాదండి. ఆయన అదే పాయింట్ ఏంటంటే నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. నేను రికార్డ్ పంపియమంటావా నీకు? పంపిస్తా తీసుకో. ఆ రికార్డ్ నాకు అవసరం లేదు. నేను చెప్తున్నాను. నా మాటలో చెప్తున్నాను మీకు. ఏంటంటే ఆ! ఎవరో కూడా ఒకవేళ మీరు ఎవరి దగ్గర వినుంటే ఆ! అది ఒకవేళ వాళ్ళు ఫేక్‌గా నమ్ముకోవచ్చు దేవుడిని. అంటే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే అబద్ధమని లేకపోతే మేమేం చెప్పే అవసరం చెప్తున్నామంటే చెప్పండి. ప్రలోభాలు చూసి గాని, అద్భుతాలు చూసి గాని, ఏవో ఇంకోటి చూసి గాని వచ్చినోళ్ళున్నారు. హ్మ్. కానీ దాని తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి, దీనికోసం కాదు మనం దేవుడిని నమ్ముకుంది. మనం దేవుడిని నమ్ముకుంది నెమ్మది కోసం. రెండోది మనం చనిపోయినా దేవుని రాజ్యంలో ఉంటామనే విశ్వాసంతోను ఇలాంటివి తెలుసుకుంటారు. అది కరెక్ట్ అయినా ఇది. అంతేగాని ఇప్పుడు ఏదో అద్భుతం జరుగుతదని ఇలా వచ్చినోళ్ళు ఉంటారండి. ఉన్నా ఒకవేళ తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే. ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే మీలాగా ఉన్నోళ్ళు కూడా వచ్చినోళ్ళు ఉండుండొచ్చు. వాళ్ళు దానికోసం వచ్చి ఒకవేళ అది రాకపోతే వెనక్కి వెళ్ళిపోయినోళ్ళు కూడా ఉండొచ్చు. ఉండొచ్చు. సరే ఉండొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి ఎంతమంది వెళ్లారు? దేవుని నమ్ముకొని ఎంతమంది వెళ్లారు? అదెలాగ మేము చెప్పగలుగుతాం? దేవుని రాజ్యానికెళ్ళాను చనిపోయిన రోజు జరిగే విషయం అది. మీరు మీరు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు కదా! దేవుని రాజ్యంలోకెళ్తారు అని. అవును. మా విశ్వాసం అండి. మా విశ్వాసం మేము ప్రకటించుకుంటున్నామండి. ఇది మా మిమ్మల్ని ఏం బలవంతం చేయట్లేదు కదా! నేను అన్నానా ఇప్పుడు నువ్వు నన్ను బలవంతం చేసి నేను చెప్పానా ఇప్పుడు నిన్ను?
మరి కొండ బద్దలు కొట్టినట్టు అంటే మా విశ్వాసం, అది మా విశ్వాసం కాబట్టి మేము ప్రచురించుకుంటున్నాం. బాబు నేను విశ్వాసం అనట్లేదు, నీకు ఇంత కరాఖండిగా చెప్తున్నావు కదా, ఎంత మళ్ళీ పరలోక రాజ్యం వెళ్ళి ఉండవచ్చు అని నేను అడిగాను నిన్ను. కరాకండి అంటే మాకు బైబిల్లో ఉందండి. ఆ? మాకు బైబిల్లో ఉన్నదాన్ని దేవుని మాటను మేము నమ్ముతున్నాం. ఓకే, బైబిల్లో ఉంది కాబట్టే నమ్ముతున్నావు. అవును. మరి బైబిల్లో లేనిది ఏది నమ్మం మనం. ఒక విషయం వినండి, ఆ, ఏదైనా ఏదైనా ఏ మతమైనా దాని విశ్వాసం బట్టి ఆధారపడి ఉంటుంది. నేను కాదన మా క్రైస్తవుల విశ్వాసం ఏంటంటే మేము చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుడు మాకు ఇచ్చిన కృపది, ఆయన మాకు మాదిరి చూపించాడు, అది మేము నమ్ముతున్నాం, అది ప్రకటించుకుంటున్నాం. బైబిల్లో ఉన్నాయని నమ్ముతారా తమ్ముడు మీరు? మరి నమ్ముతామండి. మంచి అయితే నమ్ముతాం, చెడు ఏదైతే చేయదని చెప్పి అది నమ్ము. ఒకసారి మార్కు 16, 16, 16, 17, 18 వరకు చదివితే ఏముందో చదవండి ఒకసారి. మీరు చదవండి. చదవండి. నేను బయట ఉన్నాను, చదవండి. మార్కు 16, 16 నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును అని ఉంది. ఎవరైతే నమ్ముతాడో వాడు ప్రతి వాడిని రక్షించబడును అని ఉంది. అంటే అర్థం ఏంటంటే అర్థమైంది, దేవుడు మన కోసం వచ్చాడని, ఆయన మన కోసం ప్రాణం ఇచ్చాడని మన హృదయంలో విశ్వాసం కలగాలి. అది కాదు, నువ్వు పాయింట్ అది వాక్యానికి అర్థం చెప్పుకోవాలి చాలు. అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. మరి అదేనండి, బాప్తిసం అంటే ఏంటండి? రక్షణకు సాదృశ్యం అండి. దేవుని నమ్ముకున్న వాడని చిహ్నం, అది లోకానికి తెలియడానికి. అంటే కాదు, బాప్తిసం అంటే నీటిలో ముంచే ప్రక్రియ, లోకం తెలియడానికి కాదు. లోకంతో పని ఉండదండి. లోకానికి ఏం అవసరం తెలియాలి. మాకు మాదిరి యేసుప్రభు చూపించాడండి. ఆయన దేవుడే ఎందు కూడా ఆయన ఆ నీటిలో మునిగి చూపించాడు. ఆ మాదిరినే మేము ఫాలో అవుతున్నాం. ఆగండి, ఇంకోటి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. వినండి, ఎలా అనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, విచిత్ర భాషలు మాట్లాడుదురు అన్నాడు. ఇప్పుడు అవి కూడా ఉన్నాయి కదా, జరుగుతున్నాయి కదా. దేవుడు ఎవరికైతే ఆ ప్రత్యక్షతలో వరాలు ఇస్తాడో వాళ్ళు చేస్తారు. అందరికీ వచ్చి లేని రూల్ ఏమీ లేదు కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ మార్కు 16 నువ్వు నమ్మావు, ఓకే, నేనేమనను. మార్కు 16 ఏమింది, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలను కింద చెప్పాడు. ఈ వాక్యం కూడా కరెక్టే కదా? కరెక్టే. ఓకే, ఈ కొత్త భాషలు మాట్లాడతారు అన్నారు, ఇది కూడా కరెక్టే కదా? ఇప్పుడు కూడా ఒక విషయం వినండి. మీరు చెప్తున్నవి ఆత్మవరాల కోసం చెప్తున్నారు, కృపావరాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇవేం ఏంటంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరాలు బట్టి అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడే ఇచ్చాడు. ఎవరైతే ఈ మన బోధకులు ఉన్నారో వాళ్ళందరికీ వరాలే కదా ఇచ్చింది. అవును. ఓకే, వాళ్ళకి ఇంకో వరం కూడా ఇచ్చాడు చూడు, 18. పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరణమైన ఏదైనా త్రాగినను వారికి హాని చేయలేదు, నెత్తి వాళ్ళ తలల పైన పెట్టి చేతులు మోపినప్పుడు వాళ్ళ యొక్క రోగాలు ఏమని చెప్పాడు, స్వస్థత కలుగును అన్నాడు. ఇప్పుడు సరే వినండి, ఇప్పుడు నాకు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఈడ క్లియర్ గా వాక్యాలన్నీ, ఇప్పుడు ఎవరైతే పాస్టర్లు విచిత్ర భాషలు మాట్లాడుతారు, ఓకేనా, కొత్త భాషలన్నీ అంటారు. ఒకటన్నా అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఒకటి అంగీకరించాల్సింది ఏంటంటే, నీ ఇను తమ్ముడు ఒకసారి, దేవుడు ఎప్పుడు వ్యతిరేకంగా చెప్పలేదు కానీ డబ్బుల కోసం నేను చెప్పింది వినండి. మీరు అంత మాట్లాడుతూ నాకు గుర్తుండదు, నాకు మీ అంత మెమరీ పవర్ ఉండాలి కదా. ఒకసారి ఒకటే మాట చెప్తాను, నెత్తి మీద చేయబెట్టి టచ్ అని స్వస్థత చూపిస్తారు కింద. అదే చెప్తున్నాను. ఇప్పుడు అదే బైబిల్లో అబద్ధ బోధలు వస్తాయి, అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటివి కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఎంతమందిలో లేరు ఫేక్ గాళ్ళు? ఓకే, అన్ని విశ్వాసాల్లో ఫేక్ గాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మేము ఖండిస్తున్నాం కదా. ఆ చేతులు పెడితే పడిపోయిన వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అలా చెప్పలేదు. అది దేవునికి వ్యతిరేకమైనది. అది చేతులు పెడితే పడిపోవడాలు, పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడాలు, అదంతా ఏం లేదనమాట. ఓకే, ఇప్పుడు పిచ్చి భాషలు మాట్లాడే అందరూ అబద్ధ బోధకులేనా? ఒక విషయం అన్న, భాషల కోసం ఉంది బైబిల్లో, అన్ని భాషలు మాట్లాడతారు, లేదంటే ప్రత్యక్షత వరం అని ఉంది. అవునయ్యా, నేను నువ్వు మాట్లాడడానికి, మనం గ్రంథంలో నువ్వు నేను నమ్మకపోయిన పరగలేదు, నువ్వు నమ్మాలి. ఎందుకంటే బైబిల్లో ఈ గ్రంథంలో ఏదైతే ఉందో అది మాకు ఆలోచన దేవుడు ఇచ్చాడన్న, ఏది కరెక్ట్ కాదనేది ఎవరైతే దేవుని వాక్యం తెలుస్తారో వాళ్ళకి తెలుసుకుంటారు వాళ్ళు. అందుకే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే గ్రంథాన్ని చదవాలి, చదివిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా ఆలోచన అనేది కలుగుతుంది అనమాట. చదివి తమ్ముడు, నేను బైబిల్ మొత్తం తిరిగేశాను, నీకు తెలియని వెర్షన్లు కూడా నేను చెప్పగలను. నేను ఊరికనే ఏది పడితే అది మాట్లాడను. ఇప్పుడు అవన్నీ కాదన్నా, ఇప్పుడు నేను అంత డిబేట్ చేయడానికి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎవడు దొంగ బోధలో, ఎవడు నిజమైన
ఆ, పోనీ మీరు ఆ పోతే టాపిక్ మీద మాట్లాడాలనుకుంటే మీకు నెంబర్ పెడతాను, ఆ బ్రదర్ తో మాట్లాడండి. పంపించండి మాకున్న డెఫినెట్ గా పంపించండి, మాట్లాడతాం తమ్ముడు పెట్టి. మాట్లాడండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే తప్పేం లేదు, ఇప్పుడు మాట్లాడుకోవడం పరిష్కరించడం తప్పేం లేదండి. ఎందుకంటే మాట్లాడుకునే కరెక్ట్. ఇప్పుడు నాకు తెలియదు నిజంగానే, ఒకవేళ అపచారం ఏమైనా చేసిన తిట్టి కానీ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఏదో కూలి పని చేసుకుంటున్న అతను, ఆయన ఏదో డాబాల మీద నించొని ఆవాకులు ఇవకులు చేసుకుంటే మీరు అన్ని సార్లు ఫోన్ చేసి అలాగా తిట్టడము, బూత్ మాటలు కూడా తిడుతున్నారంట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఏ సంస్కారం అది కాదు. ఒకసారి విను. నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు స్ట్రైట్ గా చెప్పావు పాయింట్స్. నేను అవును, ఏం లేదు. అదే మీరు నాతో బాగానే మాట్లాడుతున్నారు. అందుకే నేనేంటంటే అంటే నాకు ఎందుకు కోపం వచ్చిందంటే, డైరెక్ట్ గా ఏదైతే నమ్ముకున్నావు అన్నప్పుడు నీకు క్లారిటీ లేదు, పైగా ఇంకొక వర్గాన్ని నువ్వు కించపరిచే విధంగా సాక్ష్యం చెప్పావు. అక్కడ కాలింది నాకు. లేదండి, ఇప్పుడు కించపరచడం కాదు, కానీ ఏదైతే ఆయన జీవితంలో జరిగిన నిజాలే మాట్లాడతాం, గానీ అబద్ధాలు మేము కల్పించి మాట్లాడడానికి ఏం లేదు. తెలియదు కదా తమ్ముడు, ఎందుకంటే నువ్వు నిజమని చెప్తున్నావు, నేను అబద్ధమని నమ్ముతున్నాను. రెండింటికి అదే తేడా. అది మీ విశ్వాసం అండి. ఇప్పుడు విశ్వాసాన్ని ఎవరు, మీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని మీరు, మీ విశ్వాసాన్ని నేను ఎదిరించలేం కదా. నేను కాదనటం లేదు, కాదనట్లేదు. ఇప్పుడు నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు విశ్వసిస్తున్నావు. అవును, నేను నమ్మలేదు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. అవునా? అంతే కదా. ప్రశ్నించదు సార్, ప్రశ్నించి మాట్లాడిన దానికైనా ఇబ్బంది పెట్టిన దానికి చాలా తేడా ఉంటది. ఇబ్బంది నేను ప్రశ్నిస్తే నీకు ఇబ్బందిగానే ఉంటుంది. నాకు ప్రశ్నించడం కాదు, ఇప్పుడు నాతో బాగానే మాట్లాడుతున్నారు, కానీ ఆయనతో మీరు అలా మాట్లాడలేదు. అతనితో కూడా తిట్టాను, లాస్ట్ కి తిట్టలే అని చెప్పలే, నేను అబద్ధం ఆడాను. మరి అది కరెక్ట్ కాదు కదా, అది సంస్కారం కాదు కదా. నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో అది నిజంగా నీ చేయి మీద పచ్చబొట్టు పొడిచావు, చూపించావు కెమెరాకి, బాగుంది తమ్ముడు. మరి నువ్వు ఏదైతే మాట్లాడినావో ఆ ఫోటో నేను యాక్చువల్ గా భవానీ మాల వేసిన ఎవరు కూడా ఇలా చెవి చుమ్కీలు ముక్కు అవన్నీ నేను ఎక్కడ చూడలేదు. ఉన్నారండి, ఎందుకు లేదు, నేను కూడా చాలా మందిని చూసాను. చూడలేదు, చూడలేదు, నేను చూసాను చాలా మందిని. నేను ఎందుకు అబద్ధం అని చెప్తున్నాను విన్ తమ్ముడు, ఎందుకు అబద్ధం అని చెప్తున్నానంటే ఈ ఇడుముడి కట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేస్తారు, అది నీకు కూడా తెలుసు. ఇంకా ఆయనకి ఇంకా స్పష్టంగా తెలుసు, ఈ ఇడుముడి కట్టిన రోజు ఖచ్చితంగా చాలా ఘనంగా చేసుకుంటారు. అది ఫొటోస్ కంపల్సరీ తీస్తారు ఆ రోజు, చాలా మంది తీసుకుంటారు, కెమెరామెన్లు ఉంటారు అక్కడే తీసుకుంటారంటే. ఇప్పుడు అంటే తప్పేశాడు, లేదు నా దగ్గర లేదు పడేసాను, లేదు నేను తీసుకోలేదు. నువ్వు తీసుకోలేదా పడేసావా, రెండిట్లో ఏదో ఒకటి నిజం చెప్పు. ఓసారి తీసుకోలే అన్నాడు, ఓసారి పడేసిన అంటే అబద్ధం ఆడుతున్నాడు. అక్కడ మండి నువ్వు ఇప్పటికీ అబద్ధాలు దేవుని నమ్ముకున్నాను, అబద్ధాలు మాట్లాడి నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అని అడిగా నేను. అది సరే అన్న, ఆయన కొంచెం ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే నిన్నగా మొన్న ఏమైందంటే వర్క్ చేసుకున్నప్పుడు ఇలాగ కాల్స్ వచ్చాయంట, ఆయన పడిపోయాడు అనమాట. చాలా సార్లు నువ్వు వస్తూనే ఉంటాయి తమ్ముడు, నువ్వు పబ్లిక్ లో అతను నెంబర్ ఇచ్చావు, చేస్తూనే ఉంటారు చాలా మంది. చేసి మాట్లాడడం తప్పు కాదన్న, కానీ అసహ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నాతో ఎంత బాగా మాట్లాడారు మీరు, తప్పే ఉంది. నేను మాట్లాడాను, మీరు మాట్లాడుకుంటున్నారు, క్లియర్ అయింది, లేదా అది అయిపోయింది అనమాట. అలా ఏం లేదు, కాకుండా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. సరే ఓకే, కానీ నువ్వు నెంబర్ ఎవరితో నెంబర్ పెట్టి నేను అతనితో మాట్లాడతాను. అలాగేనండి, పెడతాను, మీకు పెడతాను, మీరు ఆయనతో మాట్లాడండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.